నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యూరియా కొరత లేకుండా చేస్తామని, ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంచుతామని అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. అలా అని యూరియా ఉత్పత్తి తగినంత లేదా అంటే ఉత్పత్తికి ఏమాత్రం లోటు లేదు. కాకపోతే రైతులకు అందుబాటులోకి రావాల్సిన యూరియా దారి తప్పి బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంది. నిజామాబాద్ జిల్లా జుక్కుల్ ప్రాంత రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు వస్తే అక్కడ స్టాకు లేదు. అయితే మరో 60 నుంచి 100 రూపాయలు అదనంగా చెల్లించే వారికి మాత్రం అదే ఊర్లో మరో చోట బ్లాక్ మార్కెట్లో పుష్కలంగా దొరుకుతోంది. బస్తా ధర 295 రూపాయలకు కొనుగోలు చేయాల్సి ఉండగా 360 నుండి 400 రూపాయల దాకా బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మా ఏరియాలో వర్షాలు లేకుండా ఇప్పటిదాకా పంటలు అలికి నుంచి ఒక్క నెల వలికినాము. పంటలు లేవు. పంటలు ఎండిపోయే పొజిషన్లో వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఈ సొసైటీలలో ఈ స్టాకు యూరియా లేదు. మరి బయట బ్లాక్లోనేమో 60 రూపాయలు ఎక్కువ అమ్ముతుర్రు, 360 అమ్ముతుర్రు. ఇక్కడనేమో 300 ఉంది. ఈ సొసైటీలో ఉంటేనే తెచ్చి అమ్ముతేనేమో రైతులకు లాభం అవుతుంది. 60 రూపాయలు నష్టపోతున్నారు. వాళ్ళంతా బ్లాక్ అమ్ముతుర్రు వేరే వాళ్ళంతా. ఈ సోయా పంటకు కంపల్సరీ ఇప్పుడు ఎరువు కావాలా, యూరియా కంపల్సరీ కావాలా. యూరియా స్టాక్ పెట్టి రైతులకు అందరికీ ఆదుకోవాలని మేము అందరికీ రైతుల తరఫున కోరుతున్నాం. మేము ఎన్ని వారం 10 రోజుల నుంచి తిరిగినా యూరియా దొరకలేదు, ఎక్కడ లేదు. మొత్తం పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్చుకుంద, బాన్సోడ ఈ ఏరియాలో ఎక్కడ యూరియా దొరకలేదు. బ్లాక్లో దొరుకుతుంది. 300 ధరతో ఎక్కడ దొరకలేదు. దీన్ని మాత్రం వెంటనే తొందరగా సొసైటీల ద్వారా పంపించి వీళ్ళందరికీ రైతులకు అందరికీ ఆదుకోవాలని మనవి చేస్తాం. యూరియా లేదన్నారు కానీ మాకు వేరే దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు యూరియా అనేది. అన్ని దుకాణాలు చూసినాము. స్టాక్ అయితే 3 రోజుల నుంచి యూరియా స్టాక్ అయితే లేదు. కానీ మరి పక్కన ఏడైనా పెట్టి అమ్ముతున్నారా అని మేము వేరే గోడౌన్లు కూడా చూసినాము. ఆల్రెడీ స్టాక్ అయిపోయింది. మరి మనం అంటే మనకి 360కి అమ్ముతున్నారని రైతులు అన్నారు కానీ మనకి ఎక్కడ ఆధారాలు అయితే దొరకలేదు. ఒకవేళ దాని మీద ఆ పని మీద ఉంటాము. ఆధారాలు దొరకకపోతే తగిన చర్యలు తీసుకుంటాం. అన్ని రకాల రసం పీల్చే పురుగులను అరికట్టేందుకు గాను సుప్రానిల్ పేరుతో పురుగుల మందును మార్కెట్లోకి లాంచ్ చేసింది పారిజాత్ ఇండస్ట్రీస్ కంపెనీ. రైతులకు అందుబాటు ధరలో ఈ పురుగుల మందులు అందుబాటులో ఉంటాయని కంపెనీ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పారిజాత్ వివిధ రకాల పంటలకు అవసరమైన కలుపు నివారణ, తెగుళ్ల నివారణ మందులు, పోషక పదార్థాలను ఉత్పత్తి చేయుచున్నదని ఆయన అన్నారు. ప్రస్తుతం 300 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన ఈ సంస్థ 5 సంవత్సరాల్లో 1000 కోట్ల టర్నోవర్ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణలోని చౌటుప్పల్లో 1 ప్లాంట్, అంబాలాలో 2 ప్లాంట్లను కలిగి ఉందని వేణు తెలియజేశారు. త్వరలోనే ప్రైవేట్ ఈక్విటీ ద్వారా 150 కోట్లు సేకరించనున్నట్లు ఆయన తెలియజేశారు. భారతదేశంలో మల్టీనేషనల్ తర్వాత మొట్టమొదటి భారతదేశ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసిన కీర్తి ప్రతిష్ట పారిజాత్కు దక్కుతుంది. ఫిప్రోనిల్ ఇంట్రొడ్యూస్ చేసింది బయర్ తర్వాత, ఐసోప్రతిలాన్ ఇంట్రొడ్యూస్ చేసింది నిహాన్ తర్వాత, ఇమెజతపీర్ ఇంట్రొడ్యూస్ చేసింది బిఏఎస్ఎఫ్ అండ్ మక్తషిమ్ తర్వాత. అంతేకాకుండా పైప్ లైన్లో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ లైక్ మన నిసాన్ కంపెనీది పిఐ కంపెనీ పంపిణీ చేస్తున్న బిస్పెరిపాక్ సోడియం కూడా రాబోతున్నది. పైరిప్రాక్సిఫెన్ అనేసి అగైన్ కాటన్ ప్రోడక్ట్ అనమాట. ఓన్లీ సుమిటమో ఇప్పుడిప్పుడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నది. అది కూడా మా ప్రోడక్టు ఈ సంవత్సరంలోనే, లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖరీఫ్ లోపల విడుదల చేయబోతున్నాం. సో ఇది వాళ్ళ రైతు రాజ్యం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉర్దూ బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి.